ఓటు దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 13వ అధ్యాయము 6వ వచనము. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమయ్యుండెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు అబ్రహాము గారు కానీ, అబ్రహాముతో ఉన్న లోతు కానీ ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డారో, ఈరోజు అదే మాటను వాగ్దానంగా నీ తండ్రి నీకందిస్తూ ఉన్నారు. ఆమెన్. ఆనాడు అబ్రహాము గారు తన వద్ద ఉన్న కొంచెం ఆస్తితో దేవుని మాటకు లోబడి ఎక్కడికి వెళుతున్నామో తెలియకుండానే ఆయన మీద విశ్వాసంతో బయలుదేరాడండి. అబ్రహాముతో కూడా వచ్చిన లోతు కూడా అబ్రహాము మీదకు వచ్చిన ఆశీర్వాదంతో లోతు కూడా దీవించబడ్డాడు. ఈరోజు అదే వాగ్దానాన్ని తండ్రి నీకు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నువ్వు అనుకుంటున్నావు, నా ఆస్తి కొంచెమే కదా, నా ఆరోగ్యం కొంచెమే కదా, నా జీవితకాలం ఇంకా కొంచెమే ఉంది కదా, ఎప్పుడు మారుతాయి పరిస్థితులు, నా బిడ్డలు ఎప్పుడు మారుతారు, నేను ఎప్పుడు ఉన్నతమైన స్థితికి వెళతాను, అసలు సంతోషం అనేది నా జీవితంలో స్థిరంగా ఉంటుందా అని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు. నిన్ను చూచిన దేవుడు, నిన్ను ఎరిగిన దేవుడు ఈ దినం నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో మంచి దినాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఆమెన్. ఎంతలా అంటే చూడండి, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకుండా పోయిందంట. విస్తారమైన గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారముతో దేవుడు అబ్రహామును, లోతును కూడా ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు నమ్మితే గనక, నువ్వు దేవుని మీద ఆధారపడితే గనక ఆయన ఇచ్చే దీవెన ఎలా ఉంటుందంటే నువ్వు తట్టుకోలేవు. విస్తారమైన సమృద్ధి దేవుడు నీకు ఇస్తారు. ఈరోజు ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడు కనుకనే ఎంత గొప్ప వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నారు. ఆమెన్. నువ్వు అనుకుంటున్నావు నా జీవితం అంతా ఇలాగే ఉంటుందా అని కొన్ని విషయాల్లో నువ్వు మనస్సులో బాధపడుతూ ఉన్నావు. కానీ దేవుడు నీతో చెప్తున్నాడు, లేదు, అద్భుతమైన కార్యాలు దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? ఆయన మీద నమ్మకాన్ని ఉంచు. ఏ విధంగా అయితే అబ్రహాము గారు దేవుని మాటకు లోబడి తన తండ్రిని, తన సొంత ప్రదేశాన్ని విడిచి బయటకు వచ్చాడో, ఈరోజు నీ జీవితంలో కూడా పాపము నుంచి బయటకు రా, పొరపాట్ల నుంచి బయటకు రా, దేవునికి అవిధేయత ఏదైనా చూపిస్తుంటే దాని నుంచి బయటకు రా. ఈరోజు ఆయన కొరకు నువ్వు నిలబడితే చాలు, గొప్ప సమృద్ధితో నీ తల ఎత్తుకుని నువ్వు జీవించే విధంగా, ఇదిగో నేను నమ్మిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, ఇదిగో నన్ను ఎంత గొప్పగా దీవించాడని అనేక మంది ముందు నువ్వు సాక్ష్యం చెప్పేటట్లు ప్రభు ఆయన నామానికి మహిమకరంగా నిన్ను ఆశీర్వదిస్తారు ఆయన. ఆమెన్. చూడండి, తర్వాత మాట చూస్తే, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైపోయిందంట. వారు కలిసి నివసించడానికి అవకాశం లేనంత విస్తారమైనంత సమృద్ధి దేవుడు ఇచ్చేశాడు అబ్రహాముకి, లోతుకు కూడా. ఈరోజు నీ జీవితంలో కూడా, నీ బిడ్డల విషయంలో కానీ, ఆత్మీయ విషయంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ ఇప్పటి వరకు నీవు చూడనంత సమృద్ధి, సంతోషము దేవునికి ఇవ్వబోతూ ఉన్నారు. అతి కొద్ది సమయంలోనే ఈ గొప్ప వాగ్దానం నీ పట్ల నెరవేరబోతూ ఉంది. నీవు అనేక మందికి సాక్ష్యాన్ని పంచుకోబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.